హలో! హాయ్ గాయ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సంధ్య వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి. అండ్ కొత్తగా నా ఛానల్‌ని వాచ్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసమైతే. అండ్ ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి కార్తీక పౌర్ణమి రోజు వ్లాగ్ అండి. అండ్ ఆ రోజు మార్నింగే 5:30కి అలా లేచి ఇల్లంతా ఊడ్చేసుకొని ఇంకా క్లీన్ అయితే చేసుకున్నానండి. ఇంట్లో బయట అంతా గూడా క్లీన్ చేసేసుకొని, నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ముగ్గులైతే పెట్టేసి, ఇంకా ముగ్గులు పెట్టేసిన తర్వాత కడప కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇంకా పండగంటే కార్తీక పౌర్ణమి కాబట్టి తొందరగానే లేసి పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేసుకోవాలి కాబట్టి, ఆ రోజు తొందరగానే లేసి పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను. నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. నా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా నేను ఇక్కడ చూస్తున్నారు కదా! గడప కూడా క్లీన్ చేసుకున్నాను. అండ్ ప్రతి శుక్రవారం కూడా నేను గడప అనేది క్లీన్ చేసుకుంటాను. చక్కగా బొట్లు పెట్టేసి గడపను కూడా అలంకరించేసుకొని దేవుడికైతే పూజ చేసుకుంటాను. అండ్ ఇదంతా కంప్లీట్ అయిపోయేసరికి నాకు 6:30 అయితే అయ్యిందండి. ఇంకా 5:00 లేసి ఇల్లు ఊడ్చుకొని, క్లీన్ చేసుకొని అదంతా కూడా అయ్యేసరికి 6 అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ ఇంకా పూజ అయితే చేసుకోవాలి కాబట్టి నేను తలస్నానం చేసేసి దేవుడికైతే పూజ చేస్తున్నాను. అండ్ ముందు రోజే నేను దేవుడి పటాలు అవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. తొందరగా పనైపోతుందని. అలాగే ఫ్రైడే రోజు దేవుడి పటాలైతే నేను క్లీన్ చెయ్యను. మీరెలా చేస్తారో నాకు తెలీదు. అండ్ ఇంకా నేనైతే ఉసిరి దీపాలు వెలిగించాలనుకున్నాను కాబట్టి, ఉసిరి దీపాలు కూడా తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉసిరి దీపాలు కూడా నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. అండ్ ఇంకా నేను దీపమైతే వెలిగించేసి కార్తీక పౌర్ణమి రోజు పూజ అయితే చేసుకున్నాను. కార్తీక మాసంలో నెల రోజుల పాటు దీపారాధన చేయడం వలన ఇంట్లో మంచి ఫలితాలనేవి లభిస్తాయండి. అలాగే నేనైతే ఇక్కడ ఉసిరి దీపాలు వెలిగిస్తాను అనుకున్నాను. 5 ఉసిరి దీపాలైతే నేను ఇంట్లో వెలిగించాను. మళ్ళీ ఇంకా సాయంత్రం గుడికెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉసిరి దీపాలు వెలిగించి 365 ఒత్తులైతే వెలిగించుకున్నానండి. అండ్ ఇక్కడ పూజంతా కంప్లీట్ అయిపోయేసరికి నాకు 9:30 అయితే అయిపోయింది. అండ్ ఇంకా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు మనకి శివకేశవులకు ఎంతో ఇష్టమైన ఈ నెల రోజుల పాటు దీపారాధన చేయాలి. సూర్యోదయానికన్నా ముందే స్నానం చేసి మనం ఇంట్లో లేదా ఆలయంలో ఎక్కడైనా సరే దీపాలు వెలిగించుకుంటే మనకు చాలా మంచి ఫలితాలనేవి లభిస్తాయండి. కార్తీక మాసంలో అన్నిటికన్నా ముఖ్యమైనది పౌర్ణమి అండి. ఆ కార్తీక పౌర్ణమి నాడు మనం పూజ చేసుకుంటే 100 రెట్లు ఎక్కువ ఫలితాలు మనకి లభిస్తాయి. ఈరోజు 365 ఒత్తులతో దీపారాధన చేస్తే ఏడాది పాటు దీపం పెట్టిన పుణ్యం మనకు లభిస్తుంది. అందుకే ఈరోజు 365 ఒత్తులు వెలిగిస్తారు అందరూ కూడా. ఈరోజు ఉసిరి పండు లేదా శాలిగ్రామం దానంగా ఇస్తే అంటే అయ్యగారికి మనం దానంగా ఇస్తే చాలా మంచి అనేది మనకి జరుగుతుంది. ఆవులకి ఇంకా మనం పశుగ్రాసం పెట్టాలి. ఉపవాసం ఉండి మనం ఈ దీపారాధన అనేది చేసుకుంటే మాత్రం మనకి చాలా మంచి ఫలితాలనేవి లభిస్తాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! నేనైతే గుడికి వెళ్ళానండి సాయంత్రం పూట. అక్కడ చాలా మంచిగా అయితే ముగ్గులు వేశారు. ఎంత చక్కగా అంటే చెప్పలేను మాటల్లో. మీరే చూస్తున్నారు గదా! అంత బాగా ముగ్గులైతే వేశారు. చూస్తున్నారు గదా! శివలింగానికి అభిషేకం చేస్తున్నట్టుగా అండ్ ఇక్కడ అన్ని ముగ్గులైతే వేశారు. ఇక్కడ లాస్ట్‌కొచ్చేసరికి శివలింగం అయితే వేసి అన్ని దీపాలైతే పెట్టి మంచిగా చక్కగా అయితే వేసుకున్నారండి గుడిలో. అండ్ ఇక్కడొచ్చేసరికి నేను ఉసిరి చెట్టు కింద అయితే నేను దీపం వెలిగిస్తున్నాను. ముందుగా అయితే అక్కడ క్లీన్ చేసుకొని బియ్యం పిండితో అయితే ముగ్గు వేసుకొని పసుపు, కుంకుమలతో అయితే అలంకరించుకున్నానండి. అండ్ ఇంట్లో నుంచి నేను బియ్యం పిండి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ మంచిగా ముగ్గు వేసుకొని అందులో 365 ఒత్తులైతే అక్కడ పెట్టి వెలిగించుకున్నానండి. అండ్ అక్కడ మనకు దీపాలుంటాయి గదండీ! దీపాల్లో 365 ఒత్తులు మనం నూనెలో నానబెట్టుకొని తీసుకొనెళ్తాం గదా! అక్కడ పెట్టేసి పువ్వులతో మంచిగా అలంకరించుకొని దీపాలైతే వెలిగించుకున్నాను. ఈ దీపాలనేవి మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 365 రోజులు మనం ఏ రోజైతే దీపం వెలిగించకుండా ఉంటామో ఈ ఒక్కరోజు మనం వెలిగించినా కూడా మనకి ఆ పుణ్యం అనేది దొరుకుతుంది. అండ్ ఇంకా నేను ఇక్కడ కూడా నేను ఉసిరి దీపాలనేవి వెలిగించుకున్నానండి. ముందుగానే నేను ఇంట్లో ఆహ్, నూనెలో నానబెట్టుకొని దీపాలైతే రెడీ పెట్టుకున్నాను. నెయ్యిలో అయితే నానబెడతారు అంటారు గానీ, నేనైతే నూనెలో నానబెట్టాను ఒత్తులనేవి.
అక్కడికెళ్ళిన తర్వాత ఒత్తులన్నీ కూడా దీపంతలాల్లో పెట్టేసి దానిపైన ఆర్తి కర్పూరం పెట్టి దీపాలైతే వెలిగించుకున్నాను. నాకైతే చాలా మంచిగా అనిపిచ్చింది. అండ్ ఇంగ మా అక్క వాళ్ళ పిల్లలు గూడా నాతో పాటు వచ్చారు గుడికి. మా అక్క వాళ్ళ పిల్లలు కూడా ఇంకా 365 ఒత్తులైతే వెలిగించేసి వాళ్ళు కూడా దీపారాధన చేసుకున్నారు. అండ్ నేను కూడా ఇలా దీపాలన్నీ వెలిగించి, ఉసిరి దీపాలు వెలిగించి ఆహ్, పూజ అయితే చేసుకున్నానండి. మీ అందరూ కూడా కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నా కార్తీక పౌర్ణమి రోజైతే ఇలా గడిచిపోయింది. మీరందరూ ఎలా చేసుకున్నారో, ఎలా జరుపుకున్నారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నా వీడియోలో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే నన్ను మన్నించి నా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసమైతే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ రూపంలో చెప్తేనే కదా ఫ్రెండ్స్ మాకు తెలిసేది. అలాగే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నేనైతే ఎక్కడ కూడా ఏ పొరపాటు చేయలేదు అనుకున్నాను. ఇంకా పూజంతా కంప్లీట్ అయిపోయింది. టెంకాయ అయితే కొట్టేసి కాసేపు అలా గుడిలో కూర్చున్నామండి. అక్కడే ప్రసాదం ఇచ్చారు. ఆ ప్రసాదం తినేసి కాసేపు కూర్చొని ఇంటికైతే వెళ్ళిపోయాము. మా అక్క వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళిపోయారు. చూస్తున్నారు కదండీ! ఈ గుడొచ్చేసరికి రాఘవేంద్ర స్వామి టెంపుల్ అండి. ఇది మా ఇంటి దగ్గరే ఉంటుంది. చెప్పడం మర్చిపోయాను ముందుగా. మీకెలా అనిపిచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంక మేము ప్రదక్షిణాలు చేసేసి ప్రసాదం తీసుకొని తినేసి కాసేపు కూర్చొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇలా అయితే నా వ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.